ఈ లేట్ స్టేజ్ ఎస్పెషల్లీ స్టేజ్ 4B అంటే క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకి పాకిపోయినప్పుడు కూడా చాలా మంది వస్తుంటారు మీరు అన్నట్టు. వాళ్ళకి ఇంతకు ముందు కాలంలో కీమోథెరపీ ఇచ్చి వాళ్ళ లైఫ్ని కొన్ని నెలల పాటు ఉపయోగించడం జరిగేది. ఇప్పుడు కొత్త చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అవే టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్. కీమోథెరపీ అంటే క్యాన్సర్ కణాలని డిస్ట్రాయ్ చేయడంతో పాటు పక్కనున్న నార్మల్ కణజాలాన్ని, బ్లడ్ టిష్యూస్ని వాటిని కూడా డిస్ట్రాయ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ టార్గెటెడ్ థెరపీస్ ప్రిసైజ్ గా ట్యూమర్ ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఈ కీమోథెరపీ ఇన్ కాంబినేషన్ విత్ టార్గెటెడ్ థెరపీతో చాలా కాలం ఈ స్టేజ్ 4B పేషెంట్స్ కూడా చాలా కాలం లైఫ్ పొడిగించగలుగుతున్నాం. ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోథెరపీ అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనోథెరపీ అంటే పేషెంట్ యొక్క ఓన్ ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్తో ఫైట్ చేసేటట్టు చేస్తుంది. క్యాన్సర్ సెల్స్ ఆర్ వెరీ స్మార్ట్ అండి. అవి ఏం చేస్తాయంటే నార్మల్ డిఫెన్స్ మెకానిజం, మన డిఫెన్స్ మెకానిజం మనలో ఉంటుంది. టీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. అంటే టీ సెల్స్ అంటే కిల్లర్ సెల్స్. అవి మన శరీరంలోకి వచ్చిన బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, క్యాన్సర్ సెల్ కానీ, ఆఖరికి ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్ కానివ్వండి, ఎవరైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారనుకోండి, ఆ చేయించుకున్న వాళ్ళు అంటే రెసిపియంట్లో టీ సెల్స్ వెళ్ళి ఆ కిడ్నీని రిజెక్ట్ చేసేస్తాయి. అందుకే ప్రతి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్కి ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ ఇస్తారు. తద్వారా వారి ఓన్ ఇమ్యూనిటీని పూర్తిగా నలిఫై చేయటం కోసం. ఈ ఇమ్యూనిటీయే మనకి ఇంపార్టెంట్. ఈ ఇమ్యూన్ సెల్స్, కిల్లర్ సెల్స్ వెళ్ళి క్యాన్సర్ సెల్ని డిస్ట్రాయ్ చేస్తాయి. క్యాన్సర్ సెల్స్ ఆర్ వెరీ స్మార్టర్ దాన్ సైంటిస్ట్. అవేం చేస్తాయంటే ఈ ఇమ్యూన్ సెల్స్ని, టీ సెల్స్ని, కిల్లర్ సెల్స్ని మాస్క్ చేస్తాయి. వాటి రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తాయి. ఇమ్యూన్ థెరపీ ఏం చేస్తుందంటే వాటిని అన్బ్లాక్ చేస్తుంది.